సంవత్సరంలో 31వ తారీఖుని వీళ్ళు ప్రొటెక్షన్ గురించి వెళ్ళారు. 30 తారీఖున వెళ్ళారు. 30 తారీఖున వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు బోత్ పార్టీస్ని ఆ సైడ్ కుటుంబాన్ని ఈ సైడ్ కుటుంబాన్ని కూడా పిలిచారు. వాళ్ళు పిలిచినప్పుడు తల్లిదండ్రులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కానీ వెళ్ళలేదు. అక్కడ వెళ్ళకుండా ఉండిపోయారు. ఒక తాతగారు ఒక ఆయన ఉంటే ఆయన పంపించారు. ఆయన వెళ్ళి చేసుకొచ్చాడు, కానీ ఈ పాపేమో వెళ్ళడానికి నిరాకరించింది తల్లిదండ్రుల దగ్గరికి. నాకు నా భర్తే కావాలని ఉంది. ఇద్దరు మేజర్స్ కాబట్టి కంపల్సరీగా పోలీసు వారు వీళ్ళకి ఓటేస్తారు. వాళ్ళిద్దరినేమో జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళిద్దరిని పంపించారు. అప్పచెప్పి మొగుడికి అప్పచెప్పి పంపించారు ఆ పాపని. పంపించిన తర్వాత ఆ పాప ఆ రోజు 30వ తారీఖు అక్కడే ఉంది. 31వ తారీఖుని రమణకపేటలో ఉద్యోగం చేయడానికి ఇక్కడ మా ముస్లింలు మండలం వచ్చినప్పుడు అక్కడ వీళ్ళ తల్లిదండ్రులు ఈ పాపను తీసుకెళ్ళిపోవడానికి వచ్చి కొట్టి అతను పిల్లవాడిని కొట్టి తీసుకెళ్ళిపోయారు. అది జరిగింది. స్టేటస్ లో కొన్ని ఫొటోస్ పెట్టారు మ్యారేజ్ అయినట్టు, దానివల్లే ఒక బరువుకు సంబంధించినటువంటి వ్యవహారంగా బయటకు వస్తుంది. అది అంతవరకు అది కూడా ఒక విధంగా కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఈ పాపను ఈ బాబు ఏం చేశారంటే, వీళ్ళు ఏదైతే కలిసి మ్యారేజ్ చేసుకున్నారో కలిసి ఉంటున్నారో ఆ విషయాన్ని వీళ్ళు వాట్సాప్లో ఒక స్టేటస్ కింద పెట్టుకున్నారు. అది బాగా వైరల్ అయ్యింది. వైరల్ అవడం వల్ల సమాజంలో వైరల్ అవడం వల్ల ఏంటంటే, మీ అమ్మాయి పెద్ద అమ్మాయి వెళ్ళిపోయింది, మీ చిన్నమ్మాయి కూడా ఇలాగ వెళ్ళిపోయిందట కదా అని చెప్పి ఆ యొక్క కుటుంబాన్ని బయట సమాజంలో ప్రశ్నించడం వల్ల దాని మీద వచ్చిన ఈ యొక్క కోపంతో కుటుంబ సభ్యులు ఈ విధమైన దాడికి పాల్పడ్డారని మా యొక్క దర్యాప్తులు తెలిసింది. నున్న దగ్గర అదుపులో తీసుకున్నాం, ఎస్బీఐ దగ్గర. వివాహం అయిందని మీరు అన్నారు. వివాహం అంటే సర్టిఫికేట్ కూడా ఏం లేదు, ఎలా వివాహం అయిందని చెప్పి అని స్పష్టంగా డిపార్ట్మెంట్లో రమ్మని చెప్పి అడిగారని. ఇప్పుడు వివాహం అయిందని చెప్పి ఒక మేజర్లు ఇద్దరు మేము చేసుకున్నామని చెప్పి ఒక కొంత ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ని మాకు సమర్పించినప్పుడు అది వివాహమా కాదా, దాని సర్టిఫికేషన్ అనేది ఉందా లేదా అనేది తర్వాత దర్యాప్తులో మేము చూసుకుంటాం. అయితే ఏంటంటే, ఇప్పుడు ప్రతి వివాహానికి హిందూ ప్రకారం మనం మామూలుగా వివాహం చేసుకున్నా సరే సర్టిఫికేషన్ ప్రకారం కంపల్సరీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంతమంది తీసుకుంటున్నారు? అలాగా చాలామంది తీసుకుంటలేదు, కానీ వివాహం అయినట్టుగానే భావిస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క దేవాలయంలో పెళ్లి చేసుకున్నారో వాళ్ళిద్దరూ భార్యాభర్తల కింద వాళ్ళిద్దరూ ఇప్పుడు కాపురం చేశారు కాబట్టి, అలాగేనేమో ఆ పిల్ల భార్య ఇద్దరునేమో భార్యాభర్తల కింద భావిస్తున్నారు కాబట్టి వాళ్ళకి పోలీసు వారు మేజర్లు కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చారు. వివాహం కాలేదు కాబట్టి మీరు రావాలని చెప్పి పోస్టల్ డిపార్ట్మెంట్ రమ్మన్నారని చెప్పి అది మాకు తెలియదండి. పోస్టల్ డిపార్ట్మెంట్